సో మీరు ఎఫర్మేషన్ అని కూడా అన్నారు ఇందాకనే. అసలు ఈ ఎఫర్మేషన్ అంటే ఏంటి, అంటే దీని వల్ల మనం గోల్స్ ఎలా సాధించవచ్చు? వెరీ గుడ్, చాలా మంచిది. ఇది అందరికి కావాల్సింది. ఇది అఫర్మేషన్ అంటే ఏదో కాదండి, మాట. ఏ మాట అయినా జరిగినట్టు, లేనిదాన్ని కూడా జరిగినట్టు ఉన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుకోండి, నేను చాలా సులభంగా హైదరాబాద్కి వెళ్ళి చాలా సులభంగా సంతోషంగా ఆనందంగా ఇంటికి వచ్చి చేరినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అంటే దీన్ని అఫర్మేషన్ అంటారు. ఏమన్నాను నేను నా ఊరి నుంచే చాలా సులభంగా హైదరాబాద్కి పోయి చాలా సంతోషంగా ఆనందంగా నా ఇంటికి వచ్చి చాలా ఆయుష్ ఆరోగ్యం తిరిగి చేరినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. దీన్ని అఫర్మేషన్ అంటే మాట. నేను పోయేసి చాలా సులభంగా వచ్చేసినాను, దీనికి తోడు నాకు విశ్వము డబ్బు ఉంది అన్నట్టు చెప్పుకున్నాను. వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పాను. నేను హైదరాబాద్ పోవాలంటే డబ్బు కావాలి కదా, ఫ్లైట్ లో రావాలంటే ఊరికి వస్తుందా, కార్లో పోవాలన్నా ఊరికి వస్తుందా, బస్సులో లగ్జరీ బస్సు అయినా ఊరికి వస్తుందా, ట్రైన్ అయినా ఏసీ ట్రైన్ అయినా ఊరికి వస్తుందా, దేనికైనా డబ్బు కావాలి. డబ్బుకి థ్యాంక్స్ చెప్పానా, విశ్వశక్తి నాలో ఉంది, నన్ను తీసుకొచ్చేసింది హ్యాపీగా థ్యాంక్స్ చెప్పానా, నేను అలాగనే పోయిస్తే అలాగనే వస్తాను ఇంటికి. ఇదంతా ఎప్పుడు అయిపోయినాయి అంటే నేను ఇంటికి పోయి చేరిపోన్నాను నా మైండ్ ప్రకారం. ఇంకా తీసుకెళ్తాను సాయంత్రం నన్ను, అంతే. చాలా సులభంగా అంటే ఏదైనా లేనిది కూడా సరే ఉన్నట్టు చెప్పండి. అప్పులు 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 అంటారు. అప్పు అంటే అది నిప్పు పెరుగుతూనే ఉంటుంది. నీ మాటే మంత్రం. అంటే నువ్వు అప్పు దాన్ని అఫర్మేషన్ చేస్తున్నావు. నేను అప్పున్నానే, నాకెంత అప్పు ఉందే, నాకెంత అప్పు ఉందే, దాన్ని అఫర్మేషన్ అంటారు. అంటే థాట్స్ రిలీజ్ చేస్తున్నావు నువ్వు, దాన్ని అఫర్మేషన్ అంటారు. అంటే నేను చెప్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు నాకు అప్పు ఉందే, నాకు అప్పు ఉంది, ఇది తీరేది ఎప్పుడు, ఇది తీరేది ఎప్పుడు, అది దాన్ని అఫర్మేషన్ అంటారు. ఇలాగనే పోతూనే ఉంటుంది. నేను తీసుకున్న వారి అందరి డబ్బులు సులభంగా ఇచ్చేసినాను దీన్ని అఫర్మేషన్ అంటారు. అంటే నీకు ఏదైనా నువ్వు ఇప్పుడు చెప్పడం సులభంగా తీరిపోయినట్టు ఉన్నట్టు చెప్పడం. ఇప్పుడు చాలా మంది సంతానం లేదని బాధపడుతుంటారు. సార్ నాకు బిడ్డలే లేదు సార్, ఇన్ని సంవత్సరాలు బిడ్డలే లేదు 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 లేదంటే ఎప్పటికీ లేదన్నాను. అది లేదన్నట్టు కాదు, ఉన్నట్టు పట్టించు. నాకు సంతానం చాలా సులభంగా కలిగింది, విశ్వానికి కృతజ్ఞతలు. నేను గర్భవతి అయినాను, విశ్వానికి కృతజ్ఞతలు. నాకు కొడుకు పుట్టాడు, ఒక కూతురు పుట్టింది, విశ్వానికి డబ్బులకి కృతజ్ఞతలు. అంటే దీన్ని అఫర్మేషన్ అంటారు. పుట్టింది ఉంది అని నటించినావు, దీన్ని థాట్స్ రిలీజ్ అవుతుంది. ఇదంతా ప్రకృతిలో గాల్లో కలిసి రికార్డ్ అవుతుంది, విశ్వశక్తిలో నీ ఎన్వైరన్మెంట్ లో మళ్ళీ రికార్డ్ అవుతుంది. నువ్వు ఉంది అన్న ఒకటి ఇక్కడ గర్భవతి ధరించి ఉంది అని చూపిస్తుంది. చూడు మన హైదరాబాద్ ఫీడ్బ్యాక్ లో చూడు, ఒక క్యూట్ లేడీ లక్కీ అని కూడా పేరు పెట్టుకున్నది. వాడు అబ్బాయికి ఎట్టున్నాడంటే నీకన్నా ఇంకా కలర్ ఎక్కువే, అద్దరిపోతుంది. ఆ ఫీడ్బ్యాక్ లో చూడొచ్చు మీరు. లేదన్నారంట డాక్టర్ దగ్గర పోతే, పూజల దగ్గర పోతే లేదన్నారంట. విసుమణి బాబు వల్ల ఏం జరిగిందని ఆమె చెప్తున్నారు. నా క్లాసులో ఉన్నాయి కదా, అన్ని సిటీలో ఉన్నాయి కదా, చూడండి ఒక్కొక్క దానికి. దేనికైనా అఫర్మేషన్ అంటే ఏదో కాదు, లేని దాన్ని కూడా ఉన్నట్టు చెప్పు, జరగని దాన్ని కూడా జరిగినట్టు చెప్పుకో, కూడా యాడ్ చేసుకో. డబ్బులకి విశ్వానికి థ్యాంక్స్ చెప్పుకో, కృతజ్ఞత భావం. ఈ సబ్జెక్టు ముగ్గురే, నువ్వు ఉంటావు, డబ్బు ఉంటుంది, విశ్వశక్తి ఉంటుంది, మీరు ముగ్గురు అయిపోయింది నీ పని. ఏదైనా సాధించబడుతుంది. దీన్ని అఫర్మేషన్ అంటారు. లేని దాన్ని కూడా ఉన్నట్టు చెప్పు, జరిగినట్టు చెప్పు. నీకేం కావాలని అది వచ్చినట్టు చెప్పు, దాన్ని అఫర్మేషన్ అంటారు. సార్ అఫర్మేషన్ అంటే ఏం సార్ అనేసి ఇట్లా చూసుకుంటూ ఉంటారు. ఏదో కాదు, ఇదే అండి, సింపుల్ అండి. నోట్ల నుంచి వచ్చే మాట మంచిగా చెప్పడం, జరిగినట్టు చెప్పడం, ఉన్నట్టు చెప్పడం. జరగబోతుంది అని కాదు, జరిగిపోయినట్టే చెప్పాలి, వచ్చేసినట్టే చెప్పాలి, తీరిపోయినట్టే చెప్పాలి. దీన్ని అఫర్మేషన్ అంటారు. ఇలా పదే 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 డబ్బుని విశ్వశక్తిని కూడా యాడ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తా ఉంటే ఆటోమేటిక్గా నీకు ఏదైనా సులభంగా అఫర్మేషన్ చేసి పొందొచ్చు. చాలా మంది అడుగుతుంటారు నన్ను, సార్ ఒక అఫర్మేషన్ ఇవ్వండి సార్, అప్పుల్లో ఉన్నాను సార్. ఒక అఫర్మేషన్ పెట్టుకుని ఏం పీకలేవు, ఏం పీకలేరు. విశ్వశక్తిలో కనెక్ట్ అయిన తర్వాత నీ మాట మాత్రం అవుతుంది. ఏంది అప్పుడు నువ్వు చేసే మాట తీరు, అది అఫర్మేషన్, అది అంటే దానికి వాల్యూ ఏర్పడి అది జరుగుతుంది అని అర్థం. అది ఎప్పుడు విశ్వశక్తిలో కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే, లేకపోతే జరగదు. చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కర్ణాటకలో ఒక అబ్బాయినే సులభంగా నమ్మించింది. అంటే అతనికి తెలుసు ఆ అమ్మాయి ఎంత, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంది, ఆ అమ్మాయి ఏంది అనేసి నాకు తెలిసినవాడే, నా బెస్ట్ ఫ్రెండే. వాడికి సులభంగా నమ్మించింది. ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళు అనుకున్నారు. అయినప్పుడు నేను మాట చెప్తే తప్పను, ఏందే మాట చెప్తే తప్పను, కానీ ఆ అమ్మాయి ఏం చెప్పబోతుంది అని వీడికి ముందే తెలుసు. ఈ అమ్మాయి నమ్మిస్తున్నది మోసం చేయబోతుంది అని తెలుసు వాడికి. వీడు నటిస్తున్నాడా లేదనేది అమ్మాయికి తెలీదు. సరే నువ్వు చేయబోయేది నాకు తెలుసు అనేసి పదే చేసింది. ఆమె అబద్ధమైన అఫర్మేషన్ చేసింది. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చేసింది. మనసులో ఒకటి నెగిటివ్ రిలీజ్ చేసుకుంటూ బయట ఒకటి చెప్పింది. మాట ఇస్తే నేను తప్పను, దానికోసం ఏమైనా చేస్తానని. మాట కాదు, నువ్వు ఏం చెప్పాతో అని ఆ అబ్బాయికి అతను ఆల్రెడీ తెలిసిపోయింది. అతను నో చెప్పు అన్నాడు. నో చెప్పు, నువ్వు దేనికి వాడికి తెలుసు కాబట్టి నువ్వు చెప్పేది నో, లేదు నేను మాట ఇస్తే తప్పను, నేను ఎస్సే అన్నది. కానీ లాస్ట్కి నోనే చెప్పింది. ఏం చెప్పిందే? మాట ఇస్తే నేను తప్పను అన్నది. కానీ లాస్ట్కి చెప్పింది ఏందే? నో చెప్పింది. వీడు అనుకున్నది అక్కడ జరిగింది. వీడు అఫర్మేషన్ అదే.
ఆ అమ్మాయి తీరు ఏంది, ఆ అమ్మాయి అలవాటు ఏంది, ఆ అమ్మాయిలో మనసులో ఉండేది మొత్తం తెలిసిపోయింది వీడికి. ఆటోమేటిక్ చెప్పేసినాడు. అంటే అఫర్మేషన్ రిలీజ్ అయింది. ఆ అమ్మాయి నో చెప్పొద్దు అని ఆ అమ్మాయి మైండ్ లో ఒకటి ఉంది, ఇంకొకటి ఉంది. కానీ దాన్ని రిలీజ్ చేసుకుంటూ అబద్ధాలు అప్రిపేషన్ చేసింది. అబద్ధంతో చేస్తూ నెగిటివ్ అంటే పాజిటివ్ చేసింది కాబట్టి నెగిటివ్ నే పవర్ ఎక్కువ. ఆ నెగిటివ్ ని బయట వదిలేసింది లాస్ట్ కి. ఇతనికి తెలిసిపోయింది ముందుగానే ఈ అమ్మాయి నో చెప్పచ్చు టాటా బాయ్ అని పద్ధతి అని తెలుసు. బాయే చెప్పేసింది. లాస్ట్ గా నమ్మించి గొంతు కోసింది అని అర్థం దీని పేరు. ఏంది దీని పేరు? కానీ వాడు కాదు, వాడు పేర్కొన్నాడు ఆ అమ్మాయి మోసపోతుంది అని ఆ అమ్మాయి తెలియదు. ఖచ్చితంగా మోసపోతుంది ఆ అమ్మాయి. జీరో, ఒక రోజుకే జీరో కూర్చొని ఏడవన్నారు తప్ప ఏమి లేదు. మంచి భవిష్యత్తు పోయింది, వదిలేసానే జీవితాన్ని కోల్పోయాననేసి బాధపడిపోయేది ఆ అమ్మాయి. ఒక రోజు కూర్చొని నేర్చుకుంటది. ఇతరుల దగ్గర మోసపోయేసి లాస్ట్ కి ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే ఉండిపోతుంది అన్నారు. ఓకేనా? దీన్ని అఫర్మేషన్ అంటారు. అంటే మైండ్ లో నుంచి ఒకటి రిలీజ్ చేస్తూ చెప్పబోయేది ఒకటి, ఇక్కడ రిలీజ్ చేసేది ఒకటి. రెండింటికన్నా పవర్ ఎక్కువ ఏదంటే నెగిటివ్. దానికి ఆ నెగిటివ్ బయట వస్తుంది ఫస్ట్, పవర్ ఎక్కువ. దాన్ని అఫర్మేషన్ అంటారు. రిలీజ్ చేసిన మనసులో రిలీజ్ చేసినా కూడా అఫర్మేషన్ అది. ఓకేనా? దీన్ని అఫర్మేషన్ అంటారు. కాబట్టి ఎవరైనా సరే ఎవరు నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్మండి. మీకు కావాల్సింది అనే మీరే చెప్పుకోండి, ఇతరులకైతే చెప్పుకోకండి. మీ మీదనే చెప్పుకొని దాన్ని రిలీజ్ చేసుకోండి, హ్యాపీగా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వాడు మర్చిపోలే, వాడు కొన్నవాడు వాడు హ్యాపీగా ఉన్నాడు. వాడికి ఈ ఎక్క కాకపోతే ఇంకొక వస్తుంది, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి వస్తుంది. వాడికి ఆ తెలివితేటలు ఉన్నాయి, ధనవంతుడు కదా. ఇదే ఏమి లేని స్థాయిలో ఇంకా జీరోలేకపోతుంది. అది తప్పు. మాట ఇస్తే తప్పనని మోసం చేయదు. మాట ఇస్తే మాట మీద నిలబడదు అని అర్థం. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇచ్చే అఫర్మేషన్ మాట ఒకే రూట్ లో చేయండి అని అర్థం. ఒకే విధంగా చేయండి, మళ్ళీ ఇంకొక విధంగా మార్చుకోకండి. దాన్ని అఫర్మేషన్ అంటారు. ఇప్పుడు అమ్మాయి ఏం చెప్పిందే, మాట ఇస్తే తప్పనని ఒకటి చెప్పింది. కానీ లోపల ఏం చెప్పిందే, నేను బాయ్ టాటా బాయ్, నేను టాటా బాయ్ అన్నది. లాస్ట్ చెప్పింది ఏంది ఇక్కడ, టాటా బాయ్. అర్థమైందా? దీన్ని అఫర్మేషన్ అంటారు. కానీ ఇలా రిలీజ్ చేయకండి. మోసపోయేది అతను కాదు, ఆ అమ్మాయి మోసపోయింది అని ఆ అమ్మాయికి తెలియదు. జీవితంలో కొన్నాళ్ళ తర్వాత తెలుసుకుంటారు. కాబట్టి అఫర్మేషన్ అంటే ఏదో కాదు, మీకు ఉన్నట్టు లేని దాన్ని కూడా ఉన్నట్టు నటించాలి. అది ఎట్ట సార్ లేని దాన్ని మేము ఎట్ట సార్ చెప్పేది అంటే చెప్పుకోకపోతే ఇంటూ కూర్చో, నువ్వు చెప్పు చూడమ్మా, చెప్పు చూడండి అయ్యా, ఆటోమేటిక్ జరుగుతుంది అయ్యా. దాన్ని అఫర్మేషన్ అంటారు. విశ్వశక్తిలో కనెక్ట్ అయిన వాడు చెప్తేనే జరిగేది. ఓన్లీ అఫర్మేషన్ ఒక వీడియో చూసేస్తారు, దాన్ని చేస్తే అఫర్మేషన్ కాదు. అట్లా కాదు, ఒక వీడియో చూసి దాన్ని చేస్తే ఏం రాదు. పదే విశ్వశక్తిలో కనెక్ట్ అవ్వాలంటే నీ మైండ్ పాజిటివ్ రావు. కనెక్ట్ అయిన తర్వాత అఫర్మేషన్ చేస్తే అఫర్మేషన్ ఎలా చేసుకున్నారంటే దాన్ని అఫర్మేషన్ అంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నాకు కావాల్సిన దాన్ని ప్రతిరోజు నేను చాలా సులభంగా పాజిటివ్ అఫర్మేషన్ చేసి విశ్వశక్తిలో కనెక్ట్ అయ్యి నేను చాలా సులభంగా పొంది అనుభవించినందుకు డబ్బులకే వారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.